Hi, నేను డాక్టర్ మాధవి, వర్కింగ్ at Elden Dental Hospitals. We are located at Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. ఇంకొక ఫర్దర్ ఏ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే డ్రై మౌత్. ఈ డ్రై మౌత్ అనేది ఎప్పుడు మనం ఎక్కువగా చూస్తాము. ఏం కండిషన్స్ ఒస్తాయి? దానివల్ల ఏమవుతుంది అనేదైతే ఫర్దర్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డ్రై మౌత్ అనేది మనం సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండనప్పుడు కూడా మనకి డ్రై మౌత్ కండిషన్ ఒస్తది. నెక్స్ట్ కొన్ని మెడికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు గూడా, లేదంటే కొంతమంది షుగర్ పేషెంట్స్‌లో గూడా అబ్జర్వ్ చేస్తాం. ఈ మెడికేషన్స్ లైక్ మజిల్ రిలాక్సెంట్స్ కానీ, యాంటీహిస్టమిన్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు గూడా మన మౌత్ అంతా డ్రై అవ్వడం, లేకపోతే ఏవైనా సలైవరీ గ్లాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు గూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ సలైవా అనేది రిలీజ్ అవ్వనప్పుడు కూడా మనకి డ్రై మౌత్ కండిషన్స్ వస్తాయి. ఇంకా స్మోకింగ్ చేసే వాళ్ళు, ఆల్కహాలిక్ తీసుకునే వాళ్ళలో టోటల్ ఓవరాల్ బాడీ అంతా డీహైడ్రేషన్ అవుతూ ఉంటది. అలాంటి కండిషన్స్ లో కూడా మనం ఈ డ్రై మౌత్ చూస్తాం. ఈ డ్రై మౌత్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అంత స్టిక్కీగా అనిపిస్తూ ఉంటది మౌత్ అంతా కూడా. మనం ఏదైనా ఫుడ్స్ తీసుకుంటున్నా, లేకపోతే వాటర్ తీసుకుంటున్నా రిపీటెడ్ గా ఒకలాంటి బర్నింగ్ సెన్సేషన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ తో పాటు చిన్న చిన్న అల్సర్స్ అనేవి గమనిస్తాం. అవి కూడా రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. అల్సర్స్ కూడా. ఇంకా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ సలైవా అనేది రిలీజ్ అవ్వదు. ఇందులో మౌత్ అంతా కూడా స్టిక్కీగా అయిపోయి ఒకలాంటి ఇరిటేషన్ ఫీలింగ్ అనేది ఉంటది. దీంతో మనం ఏమనుకుంటామంటే ఓకే, మనం వాటర్ మాత్రమే తాగట్లేదు అందుకే ఇది ఉంది అని అనుకుంటాం. బట్ ఆ కండిషన్ మాత్రమే ఉండదు. వాటర్ తో పాటు ఇంకేమైనా మనకు సలైవరీ గ్లాండ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఓవరాల్ బాడీలో ఏదైనా హెల్త్ చెకప్ కి కూడా చూసుకోండి. ఈ అన్నిటి కండిషన్స్ ని కూడా మనం డ్రై మౌత్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని చూయింగ్ గమ్స్ కూడా ఉంటాయి. అలాంటివైనా కూడా సజెస్ట్ చేస్తాం. ఫర్దర్ ఎనీ క్వైరీస్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.